మీకు పాటలు పాడే తలాంతం లేకపోయినా నేను బాధపడను. మీకు వాయిద్యాలు వాయించే తలాంతులు రాకపోయినా నేను బాధపడను. ఇంకా రకరకాల తలాంతులు ఉన్నాయి. ఏ తలాంతు లేకపోయినా నేను మిమ్మల్ని గురించి నేను బాధపడను. కానీ మనకు ఏ తలాంతు ఉన్ననో లేకపోయినను, ఏ వరము ఉన్ననో లేకపోయినను, హల్లెలూయా, కానీ అనుక్షణం ప్రతి క్షణము దుష్టుణ్ణి పాపమును జయించి మీ శరీరమును ప్రాణమును ఆత్మను మనస్సును మనస్సాక్షిని పరిశుద్ధముగా కాపాడుకునే ఈ వరం, ఈ తలాంతు మీరు కలిగి ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం. ఈ తలాంతుకు మించిన తలాంతు ఇంకొకటి లేదు. ఏ తలాంత్ అయినా ఈ తలాంత్ తర్వాత మీకు వచ్చునుగాక. కానీ చాలామంది రోజు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద బహిరంగ సభలల్లా వారు పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల వారి స్వరాన్ని విని మనం మైమర్చిపోతాం. కానీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏముంటుంది? అక్రమ సంబంధాలు ఉన్నాయి. నిజం. వారు చర్చిలల్లో, బహిరంగ సభలల్లా, ఉజ్జీవ సభలల్లా చాలా పాటలు పాడతారు. కానీ ఆ పాటల మట్టుకు బాగుంటుంది. కానీ వ్యక్తిగత జీవితంలో అక్రమ సంబంధాలు. మన కుడి పక్కన ఎడమ పక్కన ఎలాంటి యవనస్తురాలు ఉన్నను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారిని అక్క, చెల్లి, అమ్మ అని పిలవగలగాలి. నా మాట వింటున్నారా? దయచేసి చెల్లెల్లారా, అక్కల్లారా, నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు చాలామంది అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు చాలా డేంజర్గా మారిపోతున్నారు. అన్ని జనుల కంటే కూడా, అవిశ్వాసుల కంటే కూడా, నామకార్థ క్రైస్తవుల కంటే కూడా సత్యం తెలుసు అని విర్రవిగుతున్న గర్విష్టి సత్య సంబంధన క్రైస్తవులు సంపూర్ణ వెళ్ళిపోతున్నారు. చర్చికి వస్తున్నప్పుడు మాత్రమే వారి డ్రెస్సింగ్ కొంచెం పర్వాలేదు. కానీ మిగతా సమయంలో మగపిల్లల కంటే ఆడపిల్లల డ్రెస్సింగు నీచం. ఇక్కడ వరకు చున్నీలు ఉండవు అంటే వారి లోపట నీతి వ్యాపించలే, వారి లోపట విశ్వాసం వ్యాపించలే, వారి లోపట దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తులు వ్యాపించలే, వారే వ్యాపించారు. మనము కాదు, మన లోపట ప్రేమ అనే యేసు వ్యాపించి విస్తరించునుగాక. దేవుని పవిత్రత విస్తరించునుగాక. హల్లెలూయా. ఇవి ఎప్పుడైతే విస్తరించున్నాయో అప్పుడు మనం ఎక్కడ పోయినా అప్పుడు క్రీస్తే కనబడతాడు. దేవునికి స్తోత్రం.